ఈరోజు రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల తరపు నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం అంటే ఈరోజు ఎరువుల ధరలు పెంచేదానికి కంపెనీలు మాట్లాడుకొని చేయడం జరిగింది. కానీ దానికి ప్రధానంగా కారణం కేంద్ర ప్రభుత్వము వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీలు తగ్గించినందువలన ఈరోజు ఎరువుల ధరలు పెరిగేదానికి కారణమైంది. కానీ మోడీ ఇటీవల కాలంలో మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చి వ్యవసాయానికి సంబంధించిన జిఎస్టీ 18% నుంచి 5% తగ్గించాము, అనేక రకాలుగా జిఎస్టీ తగ్గించాము, వినియోగదారులందరూ పండగలు చేసుకున్న రకంలో ఒక పక్క చెబుతున్నారు. కానీ అదే కాలంలోనే ఈ కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి ఒక బస్తాకు 50 కేజీల బస్తాకు 50 రూపాయల నుంచి 100 రూపాయలకు పైన పెంచాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు రేట్లు ఒక పక్క పెంచుతున్నారు. కానీ ఇది మూలిగా నక్కపైన తాటికాయ పడినట్టు సొంతంగా ఈరోజు వ్యవసాయ రంగంలో వ్యవసాయానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేక రైతాంగం దివాలా తీస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ వెంటనే ఈ కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెంచడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందువలన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వెంటనే ఆలోచన చేసి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్సిడీలు కొనసాగించాలని, అదే రకంలో ఈ జిఎస్టీ తగ్గిన దానివల్ల వచ్చిన ప్రతిఫలం రైతాంగానికి దక్కేటట్టు చూడాలని కంపెనీలు కాకుండా, అందుకని ఈ రకంగా తగు చర్యలు తీసుకొని ఈ ఎరువుల రేట్లు పెరగకుండా కంట్రోల్ చేయాలనే రకంలో ఈరోజు మా రైతు సంఘం, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం గురించి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. కాంప్లెక్స్ ఎరువుల మీద రేట్లు పెరిగిన దాని మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం సినిమా టికెట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వం అనుమతిస్తుంది, పోతే అదేవిధంగా బ్యాందీ రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చి నష్టపోతుంటారని ఇస్తుంది. రైతు ఇప్పుడే అనేక విధాలుగా నష్టపోయి ఉంటే రైతు మీద మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు రైతుకి మళ్ళా ఇప్పుడు అదనంగా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు రేట్లు పెంచి రైతుల్ని నష్టాల పాలు చేస్తూ ఉంది. రైతులు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. నష్టం వల్ల మళ్ళీ ఇది ఒక నష్టం. ప్రపంచంలో మన భూమి మీద ఉన్నటువంటి జీవరాశులకన్నిటికీ ఆహారాన్ని అందించే రైతు, ఆ రైతుకి ఈరోజు నష్టం జరుగుతుంది. కానీ ఆ రైతు పండించుకుంటే ఎవరికి ఆహారం లేదు. ఆహారం ప్రజలకే కాకుండా దేవుళ్ళకి నైవేద్యం పెట్టడానికి కూడా ఆ రైతు పండించిన పంటే దేవుడికి నైవేద్యం పెడతారు. అలాంటిది రైతుకి ఈ విధంగా నష్టం చేసే విధానాన్ని గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఈ విధంగా చేయటం సరైనది కాదు. దీన్ని మేము ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు రేట్లు పెంచిన దాన్ని మేము ఏపీ రైతు సంఘం తరఫున ఇవన్నీ డిమాండు ఇటు పరిస్థితిలో ప్రభుత్వం దీన్ని పునరాలోచించి రేట్లు తగ్గాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం.